హాయ్ నమస్తే, నేను మీ కోనసీమ కుర్రాన్ని. ఇక్కడైతే ట్రాక్టర్ అయితే 2 ముక్కలైతే అయిపోయింది, మధ్యలోకి అయితే తిరిగిపోయింది, గేర్ బాక్స్ కూడా పగిలిపోయింది, మొత్తం తుక్కు అయిపోయింది. ట్రాక్టర్ అయితే మొత్తం తుక్కు అయిపోయింది. కానీ ఇంతకీ గుద్దింది దేన్నో తెలుసా? మీరు నిజంగా దేన్నో చూస్తే ఆశ్చర్యపోతారనమాట. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న కంపెనీ కార్ని అయితే గుద్దింది. ఆ కారులో జనాలు అయితే సేఫ్, అలాగే ఎవరికైతే దెబ్బలైతే తగలేదంట. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో ఈ షార్ట్స్లో చూస్తూ ఉంటా. మన లెజెండ్ కంపెనీ, మన టాటా వారి కంపెనీ అయితే ఏదైతే ఉందో టాటా కంపెనీ, ఆ టాటా కంపెనీ కార్ని అయితే ఇదైతే డాష్ ఇచ్చింది. కంపెనీ ఎంత బలంగా దృఢంగా ఉంటుందో దానికి చెప్పడానికి అయితే ఇదే నిదర్శనం. ఇక్కడ ట్రాక్టర్ 2 ముక్కలు అయిపోయింది, కానీ మన కంపెనీ టాటా మన భారతదేశంలోనే అత్యంత దృఢమైన కంపెనీ ఉంది కదా, ఈ టాటా కంపెనీ కార్ని అయితే ఇంకో ఈ సైడ్కి అయితే గుద్దింది. చూడండి ఒకసారి, ఈ సైడ్ అయితే పెద్దగా ఏం డ్యామేజ్ అయితే లేదు, జస్ట్ అలా క్రాస్ అయిందంతే. మేజర్ ఇంజరీ అయితే కాదు ఇది, చాలా మటుకు ఇంజన్కి అయితే పెద్ద దెబ్బ కూడా తగలేదు. అలాగే లోపల ఉన్న వాళ్ళు కూడా ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా అవ్వలేదని చెప్పేసి అన్నారు. చూడండి ఎంత క్వాలిటీ ఉందో. అసలు చిన్న యాక్సిడెంట్లు అయితే జనాలు చచ్చిపోతున్న రోజుల్లో అంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయినా సరే కారుకి ఇంత పెద్ద డ్యామేజ్ అవ్వలేదంటే మీరు ఒకసారి ఆలోచించండి. బయట అయితే డ్యామేజ్ అవ్వలేనప్పుడు లోపల కూడా పెద్ద డ్యామేజ్ అయితే అవ్వదు. అయితే నేను దీంట్లో నోటీస్ చేసింది ఏంటంటే, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ముందైతే ఉన్న ఈ హెయిర్ బ్యాగ్స్ కూడా రిలీజ్ అయినాయి. అది చాలా గొప్ప విషయం అది. ఇప్పటి నుంచో ఒక డౌట్, ఎందుకంటే ఆనంద్ మహేంద్ర సార్ అయితే మనం ఉన్నారు కదా, ఆనంద్ మహేంద్ర సార్ చాలా ఎక్కువ జనాలకి ఎంకరేజ్మెంట్ చేస్తారు. కొత్త ఆవిష్కరణలని ఆయన ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు కదా. అంత పెద్ద కంపెనీ కదా, అంటే ఇలా ఎందుకు ట్రాక్టర్ 2 ముక్కల కింద అయిపోయింది అనేది ఆయన చెప్తే బాగుంటుంది అనేది నాకైతే కొంచెం డౌట్ అవుతుంది. సాధారణంగా ట్రాక్టర్ అలా 2 ముక్కలు ఎంత దృఢంగా ఉంటుంది కదా, అంటే యాక్చువల్గా ట్రాక్టర్ చాలా హెవీ లోడ్ తోలుతుంది, హెవీ లోడ్ వేసుకెళ్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి లేసి కింద పడుతూ ఉంటుంది. అంత స్ట్రాంగ్గా నిలబడ్డ ట్రాక్టరు జస్ట్ ఒక కంపెనీ కారు, అది ఒక టాటా కంపెనీ కారు గుద్దితే ఇట్లా 2 ముక్కలు అయిపోయింది కదా. ఇప్పుడు దీని గురించి సార్ ఏం చెప్తారని నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. నేను చెప్పిన దాంట్లో అంటే ఆయన ఇచ్చే ఆన్సర్ కోసం నేను ఎదురు చూస్తున్నా. సార్ మహేంద్ర సార్, ఖచ్చితంగా మీరు దీని గురించి అయితే మీరు ఖచ్చితంగా రెస్పాన్స్ అవ్వాలి. నేను చాలా ట్రాక్టర్లు చూసా, లోడ్ తోలేటప్పుడు ఎగిరి పడతా ఉంటాయి, కిందికి తిరగబడిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇట్లా డ్యామేజ్ అయితే అవ్వలేదు, చాలా తక్కువ అవుతాయి. అలాంటిది ఈరోజు ఈ కారుని గుద్దిన తర్వాత అది 2 ముక్కలు అయిపోయింది కదా. అసలు ఏ విధంగా అయింది, ఎందువల్ల అయింది అనేది మీరు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఎదురు చూస్తున్నా. మీ ట్వీట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా.